దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. నా పేరు ఫాదర్ సగినాల ప్రకాష్. నేను కడప మేత్రాసనానికి చెందినటువంటి గురువును. ప్రస్తుతము సెయింట్ జాన్ సెమినరీలో స్క్రిప్చర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నన్ను మలచిన దేవా అన్నటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను కడప జిల్లా బద్వేల్ తాలూకా పలుగురాలపల్లె అన్నటువంటి ఓ కుగ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్. వీళ్ళు అక్కడ నుండి ఊరూరు వెళుతూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అలా జీవితం కొనసాగించేవారు. తర్వాత బద్వేల్ పట్టణంలో స్థిరపడినారు. నేను చిన్నప్పుడు చెన్నారెడ్డిపల్లె ఆర్సిఎం స్కూల్లో 7 వరకు చదివాను. అది ఫాదర్ బిస్కోప్ స్వాముల వారు ప్రారంభించినటువంటి స్కూలు. ఆ ప్రాంతానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ బోర్డింగ్ హోమ్లో చాలామంది విద్యార్థులు చదువుకొని ఇప్పుడు మంచి భవిష్యత్తుతో మంచి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. నేను అక్కడ 7 వరకు చదువుకున్నాను. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వారిచ్చినటువంటి తర్ఫీదు, వారు చేసినటువంటి బోధన ఇవన్నీ కూడా నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అందువల్ల నేను దైవ సేవకు వెళ్ళాలి, గురువుగా నన్ను నేను మలుచుకొని ప్రజాసేవ, దైవసేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను నెల్లూరు మైనర్ సెమినరీలో చేరాను. నెల్లూరు మైనర్ సెమినరీలో 1974 నుండి 77 వరకు అక్కడ మెట్రికులేషన్ చదివాను. మెట్రికులేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన తర్వాత 1 సంవత్సరం మాకు లాటిన్ కూడా ఉన్నది. 1 సంవత్సరం నెల్లూరులో సెయింట్ జాన్స్ అపోస్టాలిక్ స్కూల్ అన్నటువంటి ఆ మైనర్ సెమినరీలో మాకు 1 సంవత్సరం లాటిన్ కూడా బోధించారు. అక్కడే మహానుభావులు బిషప్ పిసి బాలస్వామి గారు మాకు విద్య నేర్పించినటువంటి ఫాదర్ మాథ్యూ అని ఒకరు ఉండేవారు. వీళ్ళ ఆధ్వర్యంలో వీరు చేసినటువంటి బోధన, అలాగే వారు చూపించినటువంటి చక్కని క్రమశిక్షణ ఇవన్నీ కూడా నాలో ఎంతో ప్రభావితం చేశాయి. నేను మంచి గురువుగా రూపొందాలి అన్నటువంటి మంచి పట్టుదలతో నేను అక్కడ నుండి బాగా చదువుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా ఇంగ్లీషు, లతీను భాషలు బాగా నేర్చుకోవడం అక్కడే నాకు జరిగింది. ఆ తర్వాత 77లో కడప మేత్రాసనం, నెల్లూరు మేత్రాసనం నుండి విడిపడడం జరిగింది. ఆ సమయంలో మమ్మల్ని పిసి బాలస్వామి బిషప్ గారు అడిగారు, మీరు నెల్లూరుకు ఉంటారా లేదా కడపకు వెళ్తారా అన్నట్లుగా అడిగారు. నేను, నా సహచరుడు ఫాదర్ మరియన్న గారు మేమిద్దరం కలిసి మేము కడపకే వెళ్తాము, అది మా స్వస్థలం అంటూ చెప్పడం జరిగింది. మేము కడప మేత్రాసనానికి వచ్చాము. ఆ తర్వాత 77 నుండి నేను ఆంధ్ర లోయల కాలేజ్ విజయవాడలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ కళాశాల చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది మనకు తెలిసినట్లుగా. ఆ కళాశాలలో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంతోమందితో ఆ స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి మైనర్ సెమినరీ విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. వారందరితో కూడా మంచి స్నేహము కలగటం, అలాగే మా ప్రపంచము కొంచెం ఎక్కువగా విశాలం కావడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో 1977వ సంవత్సరంలో దివిసీమలో ఒక పెద్ద ఉప్పెన సంభవించింది. అది మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. ఎందుకంటే అది జరిగిన తర్వాత మేము అక్కడికి రిలీఫ్ వర్క్ అని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినటువంటి హృదయ విదారకమైనటువంటి విషయాలు మమ్మల్ని చూసి మేము చాలా కలత చెందాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు,
ప్రాణాలతో పాటు సర్వస్వం కోల్పోయి అలా ఆ చింతాక్రాంతులై ఆ ప్రాంతమంతా తిరగాడటము ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసింది. జీవితం అంటే మరి ఇంత బాధాకరంగా ఉంటుందా, మరి ఇంత ఊహించని విషయాలు జీవితంలో జరుగుతాయా అన్నటువంటి ఒక చింతన వాళ్ళ కొంతమందిలో అలా మేము తర్కించుకుంటూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మమ్మల్ని పూర్ణమల్లి మద్రాస్ సేక్రెడ్ హార్ట్ సెమినరీ అన్నటువంటి మేజర్ సెమినరీకి మమ్మల్ని అక్కడ పంపడం జరిగింది. 1979 సంవత్సరంలో మేము పూర్ణమల్లి మెడ్రాస్ సేక్రెడ్ హార్ట్ సెమినరీకి వెళ్ళాము. ఆంధ్రప్రదేశ్ నుండి 5 మంది గురు విద్యార్థులము మేము అక్కడికి వెళ్ళి చదువుకోవడం జరిగింది. అక్కడంతా తమిళ ప్రాంతం నుంచి మరి కేరళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి గురువులు గురు విద్యార్థులందరూ కూడా కలిసి అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ సెమినరీ మా సమయంలో అది సలేషన్ ఫాదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉండేది. సలేషన్ ఫాదర్స్ శిక్షణ ఇవ్వటంలో ఒక చక్కని వైవిధ్యాన్ని చూపుతారు. అదేమిటంటే మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అనేక నైపుణ్యాలను వాళ్ళు వెలికితీస్తారు. వెలికితీస్తూ వారికి చక్కని అవకాశాలు ఇస్తూ వివిధ రంగాలలో వారు ఏ విధంగా రాణించగలరో అప్పుడే వారికి చూపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి ఒక మంచి వాతావరణంలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. ఆ సమయంలోనే మేమందరము ఎవరెవరైతే ఏ రంగంలో మంచి ప్రతిభ కలవారో మాకు కొంచెం అర్థమైంది. ముఖ్యంగా రచనలు చేయటంలోను, సంగీత సాధనలోను, అలాగే మంచిగా వక్తృత్వం, మంచిగా ప్రసంగాలు చెప్పడంలోను, ఇటువంటి వివిధ రంగాలలో మేమందరం కూడా కొంచెం మంచి పట్టు సాధిస్తూ రావటానికి సలేషన్ ఫాదర్స్ మాకు ఎంతో చక్కని ప్రోత్సాహం ఇచ్చారు, శిక్షణ కూడా ఇచ్చారు. అక్కడ 7 సంవత్సరాలు చదువుకున్నాం. 7 సంవత్సరాలలో మేము నెల్లూరులో ఉన్నప్పుడు మా జీవితము, మా లోకము కొంచెం చిన్నదిగా ఉండేది. విజయవాడ వెళ్ళిన తర్వాత కొంచెం విశాలమైంది. అంటే రాష్ట్ర స్థాయిలో అది మాకు కొంచెం విశాలమైంది. ఇప్పుడు పూర్ణమల్లి మద్రాసు వెళ్ళేసరికి మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో మేమందరం కలిసిపోవటము, వివిధ భాషలు మాట్లాడడము, మేమందరం కలిసిమెలిసి ఉండటము, ఇవన్నీ కూడా మా ప్రపంచాన్ని ఇంకొంచెం విస్తృతం చేశాయి. దీనివల్ల మేము వివిధ సంస్కృతులలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటో, వివిధ ప్రాంతాల వారు క్రైస్తవాన్ని ఏ విధంగా ఆదరించారు, ఏ విధంగా ఆచరిస్తున్నారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పునీతులు ఎవరు, వారి ప్రార్థనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవటము, ముఖ్యంగా క్రైస్తవ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి గొప్పతనము, అందులో ఉన్నటువంటి అనేక అంశాలను ఈ విధంగా చర్చించుకుంటూ నేర్చుకోవడము పూర్ణమల్లి సెమినరీలో మాకు జరిగింది. అలాగే మేమందరం కూడా ఒక మంచి విద్యలో మంచి పట్టు సాధించడానికి కూడా మాకు అవకాశం కలిగింది. ఎందుకంటే మేమందరం ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం. ఆ తర్వాత మేము కలుసుకున్నప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళం. కానీ ఇంగ్లీష్లో ఒక మంచి పట్టు సాధించడానికి కూడా మాకు ఒక అవకాశం అక్కడ ఏర్పడింది. ఇది పూర్ణమల్లిలో మాకు జరిగినటువంటి మాకు దొరికినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అటువంటి శిక్షణ అన్నటువంటిది చాలా అరుదు ఆ కాలంలో. మరి సలేషన్ ఫాదర్స్ మాకు ఇచ్చినటువంటి శిక్షణ వల్ల మాలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి కొన్ని టాలెంట్స్ అంటారు కదా, ప్రతిభలు ఈ విధంగా బయటికి రావటం, మేమందరం కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలా, దైవ సేవలో ఏ విధంగా రాణించాలా అన్నటువంటి విషయాల్లో మాకు వారు మంచి తర్ఫీదునిచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1987 సంవత్సరంలో నేను గురువుగా అప్పటి కడప మేత్రాసనము మొట్టమొదటి పీఠాధిపతులైనటువంటి బిషప్ అరుళయ్య గారి హస్తాల మీదుగా గురువుగా నేను అభిషేకించబడినాను. నాతో పాటు మరెన్న ఫాదర్ గారు, అలాగే మరి 3 ఫాదర్లు, మేమందరము ఒకే జట్టుగా మాకు గురుత్వ అభిషేకం ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా నేను 1987వ సంవత్సరంలో గురుత్వాన్ని స్వీకరించి మొట్టమొదటిగా కడప మేతరాసనము చిత్తూరు అన్నటువంటి విచారణలో సహాయక గురువుగా నియమింపబడ్డాను. అక్కడ ఫాదర్ జాన్ అంతినాడ్ అన్నటువంటి ఒక గురువు, చాలా సీనియర్ గురువులు, వారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. వారు అక్కడ దాదాపు 23 సంవత్సరాలుగా విచారణలో ఉండి అక్కడే ఆ విచారణను అభివృద్ధి చేస్తూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో గొప్ప పాత్ర పోషించినటువంటి చాలా గొప్ప గురువులు. మరి వారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయటము నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ తర్వాత నేను కడప సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్కు నన్ను డైరెక్టర్గా అక్కడ నియమించారు. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూలు, తెలుగు మీడియం స్కూలు ఇవన్నీ కూడా నేను అక్కడ చూసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అప్పటికే చాలా సీనియర్ ఉపాధ్యాయులు, చాలా ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, సమాజంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు. ఆ ఉపాధ్యాయులందరిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది. వారి అంకిత భావము, వారు చేసినటువంటి ముఖ్యంగా కథోలిక ఉపాధ్యాయులు నాలో ఎంతో మాకు గొప్ప ఆదర్శాన్ని చూపేవాళ్ళు. ఎందుకంటే వారి భక్తి, వారి అంకిత భావము, వారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో వారు చూపేటువంటి నిలకడ, ఇవన్నీ కూడా నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. వారందరూ కూడా ఎంతో చక్కగా ఆ పని చేశారు. కాబట్టి సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ తెలుగు మీడియం స్కూల్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది కడప టౌన్లో. వారి విద్య వల్ల ఈరోజు చాలామంది సమాజంలో స్థిరపడి గొప్పగా రాణిస్తున్నారు అని మరి చాలామందికి ఆ ప్రాంతం వారికి తెలుసు. అక్కడ పనిచేసిన తర్వాత నేను టేకురుపేట అన్నటువంటి ఒక విచారణకు బదిలీ చేయబడ్డాను. అది కొంచెము దూరంగా ఉన్నటువంటి ఒక విచారణ అయినప్పటికీ మంచి క్రైస్తవత్వం ఉన్నటువంటి విచారణ. దాదాపు 9-10 గ్రామాలు ఉండేటివి. నేను గ్రామాలకు వెళ్ళి సేవ చేయటానికి చాలా ఉత్సాహం చూపించేవాడిని. నాతో కొంతమంది విద్యార్థులు కూడా ఉండేవారు. వాళ్ళలో ముగ్గురు ఇప్పుడు గురువులయ్యారు. నా దగ్గర ఉంటూ వారు నాతో పాటు వస్తూ దైవ సేవ చేసేవాళ్ళు. అంటే మేము ప్రతిరోజు వెళ్ళి ఒక గ్రామంలో దివ్య బలి పూజ చేయటము, ప్రజలతో మాట్లాడటము, పిల్లలను కలుపుకొని వారితో ఆటలాడటము, ఈ విధంగా చేస్తూ పాటలు నేర్పించడము, జపాలు నేర్పించడము, ఈ విధంగా చేస్తూ దైవ సేవ చేయటానికి టేకురుపేట అన్నటువంటి ఆ విచారణ నాకెంతో తోడ్పడింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల పేదరికం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా వారు చూపించినటువంటి భక్తి, మత విషయాలలో నిలకడ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండేటువంటివి. వారందరూ కూడా ఒక మంచి క్రైస్తవులుగా జీవించడానికి, అలాగే ఒక మంచి దేవాలయం ఇప్పుడు అక్కడ ఏర్పడి వారందరినీ కూడా ఆ భక్తి మార్గం నడిపించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఆ టేకురుపేటలో ఆ విచారణలో కూడా నేను ఎంతో గురువుగా ఎంతో సంతృప్తి చెంది సేవ చేసినటువంటి ఒక భాగ్యం నాకు దొరికిందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆ తర్వాత నేను 1994వ సంవత్సరంలో బిషప్ గారు నన్ను రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ పై చదువులు చదువుకోమని నన్ను ప్రోత్సహించారు. 94వ సంవత్సరంలో నేను అక్కడ నుండి బయలుదేరి రోమ్ నగరానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాను. ఆ సమయంలో ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి. అప్పుడున్నటువంటి ప్రభుత్వము, ముందు వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా సారా వ్యతిరేక ఉద్యమాలు జరుగుతూ ఉండేటివి. అంటే సారా లేదా మద్యపానం అన్నటువంటిది పూర్తిగా నిషేధించాలి అన్నటువంటి ఒక మంచి ఉద్యమము అప్పుడు ప్రారంభమైంది. ఈ మద్యపానం వల్ల చాలామంది యువకులు ఎక్కువగా నష్టపోవటము, గ్రామంలో ఉన్నటువంటి మగవారు ఈ అలవాట్లకు బానిసలై మరి కుటుంబాలను విచ్ఛిన్నం చేయటము, పిల్లలను చదివించుకోలేకపోవటము, మరి ముఖ్యంగా స్త్రీల మీద ఎక్కువ కూడా అఘాయిత్యాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అవన్నీ చూస్తూ మాలో ఒక ఆలోచన మొదలయ్యేది. అందుకు నేను
అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కలుపుకొని ఒక ఉద్యమం చేశాం. ఉద్యోగం చేసి దాదాపు ప్రతిరోజు పేపర్లలో మా పేరు వచ్చేది. అంటే ఏమిటంటే ఆ దురలవాటు వల్ల వచ్చేటువంటి లోటుపాట్లను ప్రజలకు వివరించేవాళ్ళం. అలా వివరిస్తూ మంచి ఉద్యమం చేసినప్పుడు ప్రజలలో ఒక మంచి చైతన్యం కూడా వచ్చినట్లుగా మేము అప్పుడు మాకు ఒక స్పందన మాకు తెలిసింది. అది ఒక మంచి సాంఘిక కార్యక్రమంగా నా జీవితంలో నేను చేసినట్లుగా నేను భావిస్తూ ఉంటాను. ఆ తర్వాత నేను అక్కడ నుండి రోమ్ నగరానికి పై చదువులకు వెళ్ళడం జరిగింది. రోమ్ నగరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ వేదశాస్త్రమునందు నువ్వు చదువుకోవాలి అంటూ బిషప్ గారు నాకు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నేను బైబిల్ వేదశాస్త్రం, బిబ్లికల్ థియాలజీ అంటారు ఇంగ్లీష్లో, అది చదువుకోవటానికి నేను సిద్ధపడినాను. దానికి తగినంతగా ప్రోత్సాహం ఇస్తూ నాకు అండగా ఉండి అన్ని విధాలుగా నాకు సహకరించినటువంటి వారు బిషప్ ఎండి ప్రకాశం గారు. వారు అప్పటికే రోమ్ నగరంలో ఉన్నారు. ఆయన అక్కడ చదువుకుంటూ ఉన్నారు. వారు నన్ను అక్కడ ఆహ్వానించి నాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అనేక విధాలుగా ప్రోత్సహించి నాకు చదువుకోవటానికి వీలు కల్పిస్తూ వెన్నుదట్టి నన్ను ప్రోత్సహించారు. అలా నా చదువు అక్కడ ప్రారంభమైంది. అక్కడ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే భాష ఇటాలియన్ భాషలో మాట్లాడాలి. ప్రొఫెసర్ గారు చెప్పేటప్పుడు ఇటాలియన్ భాషలో అర్థం చేసుకుంటూ దాన్ని వ్రాయగలగాలి, వ్రాసుకోవాలి. అలాగే మరి వారికి తిరిగి సమాధానం చెప్పాలి. పరీక్ష సమయంలో వారికి సమాధానాలు చెప్తూ ఉండాలి. అయితే వ్రాసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చేవారు. ఇంగ్లీష్లో రాసుకునేవాళ్ళు. ఇంగ్లీష్లో కూడా పేపర్స్ ఆ విధంగా సబ్మిట్ చేసేవారు. ఏదేమిటి కూడా పరభాష కాబట్టి కొంచెం కష్టంగా ఉండేది. బైబిల్ కాబట్టి గ్రీకు, హీబ్రూ భాషలు కూడా నేర్చుకోవాల్సి వచ్చేవి. ఈ గ్రీకు, హీబ్రూ భాషలు మళ్ళీ ఇటాలియన్ భాషలో నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బోధించేది ఆ భాషలోనే. కాబట్టి మొదట్లో ఈ భాషాపరంగా చాలా కష్టపడుతూ ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చామన్నమాట. దేవుని దయ వల్ల 2 సంవత్సరాలలో లైసెన్షియేట్ పూర్తి చేశాము. మేము ఉన్నటువంటి కాలేజ్ పేరు సెయింట్ పాల్స్ కాలేజ్ అని అంటారు. యూనివర్సిటీ ఉర్బానియానా యూనివర్సిటీ అని అంటారు. అక్కడ 2 సంవత్సరాలు లైసెన్షియేట్ పూర్తయింది. ఆ తర్వాత బిషప్ గారు డాక్టరేట్ కూడా చేయమని చెప్పినప్పుడు డాక్టరేట్ మొదలుపెట్టి డాక్టరేట్ చేయడం జరిగింది. అది నేను నా డాక్టరేట్లో నా అంశంగా మార్కు సువిశేషాన్ని ఎన్నుకున్నాను. మార్కు సువిశేషము 12వ అధ్యాయములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటూ ఒక ఫరిసయ్యుడు క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పడం, అలాగే ఆ సమాధానానికి ఆ ఫరిసయ్యుడు స్పందించడము, ఇవన్నీ కూడా అందులో అంశాలు. ఆ ప్రధాన ఆజ్ఞ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి అన్నటువంటి అంశాన్ని తీసుకొని నేను డాక్టరేట్ చేయడం జరిగింది.